మన రక్తం మరిగిపోయే మన సిస్టంపై మనకి ఒక క్షణం డౌట్ వచ్చే రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీ భయ ఇది. సాధారణంగా మనం చిన్నప్పటి నుండి వింటున్నమాటే పోలీసులు మనకు రక్షకులు అని. కానీ ఆ రక్షకులే మృగాలుగా మారితే హిందీలో ఒక ఫేమస్ సామెత ఉంది భయ్య, బాడ్ హీ కేత్ కో ఖాయే తో రఖవాలీ కౌన్ కరేగా అని. అంటే కంచె చేను వేస్తే ఆ పంటను ఇంకా ఎవరు కాపాడతారు అని. సరిగ్గా 1991లో ఉత్తరప్రదేశ్లోని ఫిలిపిత్లో జరిగింది కూడా ఇదే. ఈరోజు ఈ వీడియో కొంచెం ఎమోషనల్గా, అలాగే మనకు ఎన్నో తెలియని చీకటి నిజాలను బయటపెట్టేలా ఉండబోతుంది. సో ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. 1991 జూలై 12న ఒక టూరిస్ట్ బస్సు పవిత్రమైన తీర్థయాత్రలు ముగించుకొని వస్తుంది. అందులో సిక్కు జాతికి చెందిన కుటుంబాలు ఉన్నాయి. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, వృద్ధులు, కుర్రాళ్ళు, ఇలా అంతా దేవుడి దర్శనం అయిందని ఆనందంతో ఉన్నారు. కానీ వాళ్ళకి తెలీదు వాళ్ళు ఎక్కిన బస్సు తీర్థయాత్రలకి కాదు, వాళ్ళల్లో కొందరికి అది అంతిమయాత్రకి అని. బస్సు ఫిలిపిత్ జిల్లా కచలగఢ్ దగ్గరికి రాగానే సడన్గా పోలీసులు జీప్ వచ్చి బస్సును అడ్డగించేసింది. బస్సులోకి ఎక్కిన పోలీసులు అందులో ఉన్న 11 మంది సిక్కు యువకులను కాలర్ పట్టుకుని బలవంతంగా కిందకి దించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు, మా వాళ్ళు ఏం తప్పు చేశారని ఏడుస్తూ బ్రతిమలాడుతున్నా ఏమాత్రం కనికరించకుండా వాళ్ళను తమ వ్యాన్లో ఎక్కించుకొని అడవి వైపు తీసుకుని వెళ్ళారు భయ్య. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయం న్యూస్ పేపర్లో ఒకటే బ్రేకింగ్ న్యూస్. ఏమనంటే పోలీసుల సాహసం, భీకరమైన ఎదురుకాల్పులో 11 మంది ఖలిస్తానీ ఉగ్రవాదులు హతం అని. వావ్! పబ్లిక్ అంతా పోలీసులను చూసి చప్పట్లు కొట్టారు. కానీ ఆ వార్త చదివిన ఆ 11 మంది యువకుల కుటుంబాలు మాత్రం గుండెలు పగిలేలా ఏడ్చేసినాయి. ఎందుకంటే దేవుడి దర్శనానికి వెళ్ళొచ్చిన ఆ అమాయకులను ఉగ్రవాదులని ముద్ర వేసి పోలీసులు పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపేశారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏమండి అసలు పరిచయం లేని ఆ 11 మంది కుర్రాలను పోలీసులు ఎందుకు చంపుతారు, వాళ్ళకి ఏం లాభం అని. ఎక్సలెంట్ క్వశ్చన్. ఇక్కడే మనకు సిస్టంలోని లొసుగులన్నీ అర్థమవుతాయి. ఆ టైంలో యూపీలో, పంజాబ్లో తీవ్రవాదం కొంచెం పీక్స్లో ఉంది భయ్య. ఆ టైంలో ఉగ్రవాదులను పట్టుకున్న, ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు ప్రభుత్వం నుంచి భారీగా క్యాష్ రివార్డ్స్, అవుట్ ఆఫ్ టైం ప్రమోషన్స్ మరియు ప్రెసిడెంట్ గ్యాలంటరీ అవార్డ్స్ వచ్చేవి. సో ఇక్కడ మన పోలీసులు వాడిన లాజిక్ ఏంటంటే, ఎవడో నిజమైన టెర్రరిస్ట్ని పట్టుకుంటే మన ప్రాణాలకు రిస్క్ అవుతుందని, అదే ఒక అమాయకుడికి టెర్రరిస్ట్ ముద్ర వేసి చంపేస్తే రిస్క్ ఉండదు, రివార్డు వస్తుందని. ఒకసారి ఆలోచించండి భయ్య. కేవలం భుజం మీద స్టార్స్ పెంచుకోవడం కోసం, ఛాతి మీద మోడల్స్ తగిలించుకోవడం కోసం 11 మంది ప్రాణాలు బలి తీసుకున్నారు చూడు. జో జిందగీ బచానే కే లియే కసం ఖాతే హై, వహీ జిందగీ చీన్ లేతే హై తో క్యా కహెంగే. ప్రాణాలు కాపాడతామని ప్రమాణం చేసిన వాళ్ళే ప్రాణాలు తీస్తే దాన్ని ఏమంటారు? ఈ క్రూరమైన ప్లాన్లు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 47 మంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు భయ్య. మన తెలుగులో ఒక సామెత వాడుతుంటాం, నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా దహించుకుంటూ బయటకు వస్తుంది అని. ఆ 11 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఊరుకోలేదు భయ్య. సుప్రీంకోర్టు మెట్లెక్కారు భయ్య. ఈ కేసులో నిజాలు తేల్చడానికి కోర్టు సిబిఐకి ఆర్డర్స్ వేసింది. సిబిఐ ఎంట్రీ ఇవ్వగానే సీన్ మొత్తం రివర్స్ అయింది. మన పోలీసులు కహాని మొత్తం పేకమరలా కూలిపోయింది భయ్య. సిబిఐ విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి అప్పుడే. ఆ యువకులపై ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ లేవు. ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు చెప్పిన ప్లేస్లో ఎలాంటి ఎదురు కాల్పుల ఆనవాళ్ళు కూడా లేవు. కుర్రాళ్ళ బాడీలపై ఉన్న బుల్లెట్ గాయాలు చూస్తే మాత్రం అతి దగ్గర నుండి కాల్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అంతే భయ్య, వీళ్ళు అసలు టెర్రరిస్టులే కాదు, ఇది అసలు ఎన్కౌంటరే కాదని, ఇది ఒక పక్క ప్లాన్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పి సిబిఐ తేల్చేపేసింది. మన న్యాయ వ్యవస్థలో ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే టైం. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డెనైడ్ అంటారు కదా. ఈ కేసు కోర్టులో 1 కాదు 2 కాదు, దాదాపు 25 ఏళ్ళు నడిచింది భయ్య. ఫైనల్గా 2016 ఏప్రిల్ 4న సిబిఐ స్పెషల్ కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ రోజు జరిగిన ఈ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో నిందితులుగా ఉన్న 47 మంది పోలీసులను దోషులుగా తేల్చి వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మన దేశ చరిత్రలో ఒకేసారి 47 మంది పోలీసులకి ఇలా శిక్ష పడటం ఇదే ఫస్ట్ టైం భయ్య. దీన్ని బట్టి మనకు అర్థమవలసిన మోరల్ ఆఫ్ ది స్టోరీ ఒకటే, పవర్ ఉందని, కాకి యూనిఫామ్ ఉందని ఇష్టం వచ్చినట్లు ఆడితే ఈరోజు కాకపోయినా రేపైనా దొరకక తప్పదు. హిందీలో అంటారు కదా, భగవాన్కి గర్దేర్ హే అందేర్ నహి అని. దేవుడి దగ్గర న్యాయం జరగడానికి కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ అన్యాయం మాత్రం జరగదు. 47 మంది పోలీసులు వాళ్ళ ఫ్యామిలీస్కి దూరమై జైళ్ళల్లో ఊచలు నెక్కబడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు చంపేసిన ఆ 11 మంది అమాయకుల ప్రాణాలు మళ్ళీ వస్తాయా? వాళ్ళ కుటుంబాలకు కన్నీళ్ళు తుడుస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం లేదు భయ్య. ఇలాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడే సిస్టమ్ మీద మనకు కోపం వస్తుంది. కానీ అదే సిస్టమ్ వాళ్ళకి శిక్ష వేసింది అన్నప్పుడు కొంచెం హోప్ కూడా వస్తుంది. మీకేమనిపించింది భయ్య ఈ స్టోరీ విన్నాక? ఆ పోలీసులు పడిన శిక్ష కరెక్టేనా? ఇంకా కఠినంగా శిక్ష వేసి ఉంటే బాగుండేదా? కింద కామెంట్స్లో ఖచ్చితంగా మీ అభిప్రాయం చెప్పండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకో మైండ్ బ్లోయింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, జై హింద్.